కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోటోషూట్ కోసం మూసి నిద్ర చేశారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. కాళ్లకు కొత్త సాక్స్ తొడుక్కొని దోమల మందు ఈగల మందు కొట్టుకొని నిద్రపోయారని అన్నారు. ఒక్కరోజు నిద్ర చేసి ఏం సాధించారు అంటూ ఆయన ప్రశ్నించారు. తాము మూసి పునరుద్ధరణకు డీపీఆర్ తయారు చేస్తామని కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి దీనిపై ఎలా సహకరిస్తారనేదే చెప్పాల్సిందిగా కోరారు. తమ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలా నిరంకుశ ప్రభుత్వం కాదని, సలహాలు సూచనలు స్వీకరిస్తామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అలా చేయకుండా ఫోటోషూట్ కోసం నిద్రలు చేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన వ్యంగ్యంగా అస్త్రాలను సంధించారు. కొంతమంది మాత్రం సాక్స్ వేసుకొని కొత్త సాక్స్ కొత్త బెడ్షీట్ వేసుకొని కిషన్ రెడ్డి గారు పడుకుంది మాత్రం అర్థమైంది. ఆ సాక్స్ ఎందుకు వేసుకున్నారో, మరి ఎన్ని దోమలు ఆయన కుట్టినాయో, ఆ వీడియో రికార్డులు ఎన్ని దోమలు కనబడ్డాయో అది ప్రజలకు అర్థమైతే సరిపోతుంది. మరి ఆయన్నే కాంక్రీట్ ప్లాన్ ఇవ్వమనండి. కిషన్ రెడ్డి గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మేము ఒక డిపిఆర్ తీసుకొస్తా ఉన్నాం, మాది ఒక ప్రణాళిక ఉంది. దాన్ని ఏ విధంగా చేస్తుందో ప్లాన్ ఇవ్వండి. కేంద్రంలో ప్రభుత్వం ఉన్నారు కదా మీరు. అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏమిటి? రేపు ఈ హైదరాబాద్ పట్టణంలో ఒక భారీ వర్షం పడితే గతంలో జరిగినట్టుగా 1908లోనో 1912లోనో ఒక భారీ వర్షానికి 18,000 మంది మూసీ నదిలో కొట్టుకుపోయినారు. నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి. అప్పుడు ఇది చరిత్ర. అలాంటి జరగకుండా ఉండటానికి మేము ఒక ప్రక్షాళన కార్యక్రమం శ్రీకారం చుట్టాము. మీరు ఇవ్వండి సలహాలు. మా ప్రభుత్వమే కేసీఆర్ లాంటి ప్రభుత్వం కాదు, నిరంకుశ నియంత్రణ లాంటి ప్రభుత్వం కాదు. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. ప్రతిపక్షాలు మాకు సలహాలు సూచనలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాజకీయాల కోసం మీరు ఈ ఫోటో ఫినిష్ కార్యక్రమాలు చేస్తే ప్రజలు నవ్వుకునే పరిస్థితి వస్తుంది. మాకు